హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజనీ యాసం. 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్ స్పర్శ్ భాగ్ 2 నుంచి కార్టూన్స్ అనేటువంటి లెసన్ని ఈరోజు వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు. ఈ లెసన్ని రచించినటువంటి రచయిత గారి పేరు హబీబ్ తన్వీర్. ఈయన 1923లో ఛత్తీస్గఢ్ అనేటువంటి ప్లేస్లో రాయ్పూర్ అనేటువంటి జిల్లాలో ఆయన ప్రాంతంలో జన్మించారు. ఆయన నాటకాలు వేసేవారు, కవిగా వర్క్ చేసేవాళ్ళు, పత్రికలు కూడా చేసేవాడు, నాట్యానికి డైరెక్షన్ కూడా చేసేవాళ్ళు. ఆయన ఒక యాక్టర్గా కూడా వర్క్ చేశారు. కార్తూస్ అనేటువంటి ఈ లెసన్ సారాంశం అంటే దాని గురించి ఆ లెసన్లో అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ వాళ్ళు మన దేశానికి వ్యాపారపరంగా వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు ఎంతోమంది వారిని వ్యతిరేకించారు. వాళ్ళల్లో చాలామంది మనకు తెలుసు, కానీ కొంతమంది ఇంకా వాళ్ళ గురించి మనకి ఇంకా తెలియదన్నమాట. సో అలాంటి వారిలో ఒకరి గురించి ఈరోజు ఈ పాఠం ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఇంగ్లీష్ వాళ్ళని ఏ విధంగా వాళ్ళు వ్యతిరేకించారు అనేది ఈ లెసన్లో మీరు తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళకు కూడా ఎగ్జామ్ ఈజీ అయ్యేలాగా చూడండి. ఇప్పుడు అయితే మన ఛానల్లో నేను కేవలము ఈ ఇయర్ పోర్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ చేస్తాను నేను. ఇంకా లెసన్ స్టార్ట్ చేద్దాం. కార్తూస్ అనేటువంటి ఈ లెసన్లో 4 పాత్రలు ఉన్నాయి. అంటే నలుగురు నటించడం మనం చూస్తున్నాం. ఒకప్పుడు జరిగినటువంటి సంఘటనని ఇక్కడ నాటక రూపంలో ప్లే చేసినట్టుగా దాని గురించి రాసినట్టుగా ఇక్కడ ఉంది. అందులో ఉన్నటువంటి పాత్రలు కర్నల్, లెఫ్టినెంట్, సిపాయి, సవార్. అవధి 5 మినిట్, జస్ట్ 5 మినిట్స్. జమానా ఏ సమయంలో జరిగింది అని 1799 అంటే 1799. సమయ్ రాత్కా రాత్రి సమయంలో జరిగినటువంటి ఈ సంఘటన. స్థాన్ ఏ ప్రాంతంలో ఇది జరిగింది. గోరఖ్పూర్ కే జంగల్ మే కర్నల్ కాలింగ్ కే కేమే కా అందరూనీ హిస్సా. గోరఖ్పూర్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అడవిలో కర్నల్ అయినటువంటి కాలింగ్ అనేటువంటి ఆయన కర్నల్గా ఉన్నారు. ఆయన ఉన్నటువంటి టెంట్, కేమే అంటే టెంట్, ఆ టెంట్ లోపలి భాగంలోని అంటే అందరూని అంటే లోపల భాగం, హిస్సా. ఓకే. దో అంగ్రేజ్ బయటే బాతే కర్ రహే హై. ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. कर्नल कॉलेज और एक लेफ्टिनेंट केमे के बाहर है. चांदनी चिटकी हुई है, अंदर लैंप जल रहा है. ఇక్కడ కర్నల్ కాలింజ్ మరియు లెఫ్టినెంట్ ఇద్దరు కేమే లోపల ఉన్నారు. అయితే బయట లోపల అంటే టెంట్ లోపల వాళ్ళు ఉన్నారు. బయట వైపు వెన్నెల వెరబూసి ఉంది. చాందిని చిటికీ హుయి హై, అందర్ లేంప్ జల్ రహా హై. లోపలేమో దీపం వెలుగుంది, బయట చంద్రుని వెలుగు ఉంది. కర్నల్ జంగల్కి జిందగీ బడీ ఖతర్నాక్ హోతీ హై. కర్నల్ అంటున్నారు, జంగల్ అంటే అడవిలో జీవించడం అనేది చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్తున్నాడు. లెఫ్టినెంట్ అంటున్నారు, ఇప్పుడు హఫ్తో హో గయే యహా కేమ్యా డాలే హుయే. వారాలు గడిచిపోయాయి ఇక్కడ ఈ టెంట్ వేసి అని అన్నారు. సిపాయి బి తంగ్ ఆగయే హై. సిపాయిలు కూడా వాళ్ళు విసుగు చెందిపోయారు. తంగ్ ఆనా అంటే విసుగు చెందడం అనమాట. ఏదైనా ఒక పని ఎక్కువ సమయం చేస్తూ చేసి విసుగెత్తుతుంది కదా, అట్లా. వజీర్ అలీ ఆద్మీ హై యా భూత్, హాత్ ఈ నహీ లగ్తా. వజీర్ అలీ అనేటువంటి ఈ వ్యక్తి మనిషా లేదంటే భూతమా, చేతికి దొరకట్లేదు.
అంటే వీళ్ళు వజీర్ అలీ అనేటువంటి ఒక వ్యక్తిని పట్టుకోవడం కోసం ఈ అడవిలో టెంట్ వేసుకొని కొంతమంది సిపాయిల సహాయంతో ఈ కర్నల్ లెఫ్టినెంట్ ఉన్నారని అన్నమాట. అటువ అటువంటి ఆ వజీర్ అలీ గురించి దొరకనందుకు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. कर्नल अंటున్నారు అప్పుడు उनके अफसाने सुन के రాబిన్ వుడ్ కే కార్నామే యాద్ ఆ జాతే హై. ఆయన చేసేటువంటి పనులను విని నాకేం గుర్తుకొస్తుందంటే రాబిన్ వుడ్ యాక్టివిటీస్ గుర్తుకొస్తాయి. రాబిన్ వుడ్ ఏవైనా బ్రేవ్ యాక్టివిటీస్ చేయడానికి ఫేమస్ అనమాట. అతని యొక్క పనులు నాకు గుర్తుకొస్తాయని కర్నల్ అంటున్నారు. ఎవరి విషయం విన్నప్పుడు వజీర్ అలీ అనేటువంటి అతన్ని పట్టుకోవడానికి వీళ్ళు అడవిలో ఉన్నారు కదా, అతని యొక్క పనులు విన్నప్పుడు రాబిన్ వుడ్ పనులు గుర్తుకొస్తాయంట. అంటే ఇతను రాబిన్ వుడ్ లాగా బ్రేవ్గా చేస్తారు అని అర్థం. ఎవరు? వజీర్ అలీ. अंग्रेजों के खिलाफ उसके दिल में किस कदर नफरत है. కర్నల్ అంటున్నారు బ్రిటిష్ వాళ్ళ విషయంలో వజీర్ అలీ హృదయంలో ఎంత అసహ్యత ఉంది. నఫరత్ అంటే అసహించుకోవడం. కోయి 5 మహీనే హుకూమత్ కి హోగి. అంటే వజీర్ అలీ ఒక 5 నెలలు తన రాజ్యాన్ని పరిపాలించారు. సో కర్నల్ ఏమంటున్నారు, జస్ట్ 5 months మాత్రమే రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ వజీర్ అలీకి ఇంగ్లీష్ వాళ్ళ మీద ఎంత అసహ్యం ఉంది ఆయన హృదయంలో అని అంటున్నారు. అంటే చాలా అసహ్యతని అతని హృదయంలో ఉన్న అసహ్యతని ఈయనకి అర్థమైపోయింది. దాని గురించి ఇలా అంటున్నారు. मगर इस 5 महीने में वो अवध के दरबार को अंग्रेजी असर से बिल्कुल पाक कर देने में तकरीबन कामयाब हो गया था. అంటే ఈ 5 నెలల్లోనే ఆయన అవధ్ అనేటువంటి ప్రాంతాన్ని ఈ వజీర్ అలీ అనే ఆయన పరిపాలించేటువంటి వాళ్ళు. సో ఆ పరిపాలించినంత 5 నెలల్లోనే ఆయన ఇంగ్లీష్ వాళ్ళ యొక్క ప్రభావం దాని మీద పడకుండా ఎంతో స్ట్రాంగ్గా ఆయన వాళ్ళకి అపోజిషన్లో ఉండేవాళ్ళు అనమాట. దాంట్లో అంటే అపోజిషన్గా ఉండడానికి ఆయన సక్సెస్ అయిపోయాడు. అంటే బ్రిటిషర్స్ యొక్క అధికారం ఆయన ప్రాంతంలో రానియకుండా స్ట్రాంగ్గా ఎదిరించారు వజీర్ అలీ. లెఫ్టినెంట్ కర్నల్ కాలించిన సాదత్ అలీ కౌన్ హై. ఇప్పుడు లెఫ్టినెంట్ అడుగుతున్నారు ఏమనంటే, కర్నల్ కాలింజ్తో అడుగుతున్నారు సాదత్ అలీ అనేటువంటి ఆయన ఎవరు అని అడుగుతున్నారు. ఇప్పుడు కర్నల్ సమాధానం చెప్తున్నారు, ఆసిఫ్ ఉద్దౌలా కా బాయి హై. సాదత్ అలీ అనేటువంటి ఆయన ఆసిఫ్ ఉద్దౌలా అనే ఆయనకి అన్నా లేదా తమ్ముడు. వజీర్ అలీ కా ఔర్ ఉస్కా దుష్మన్. సాదత్ అలీ అనేటువంటి ఆయన ఆసిఫ్ ఉద్దౌలాకి ప్లస్ వజీర్ అలీకి ఇద్దరికీ కూడా శత్రువు. కానీ ఆసిఫ్ ఉద్దౌలాకి అన్నదమ్ముడే, కానీ వారిద్దరికీ కూడా శత్రువు. అది ఎలా చూద్దాం. అసలు మే నవాబ్ ఆసిఫ్ ఉద్దౌలా के यहाँ लड़के की कोई उम्मीद नहीं थी. वजीर अली की पैदाइश को सादत अली ने अपने मौत ख्याल किया. ఆసిఫ్ ఉద్దౌలా అనేటువంటి ఆయన అవధ్ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు. అతనికి పిల్లలు పుట్టలేదు, పుడతారన్న నమ్మకం కూడా లేదు. మగపిల్లోడు పుడతాడన్న నమ్మకం కూడా లేదు. అటువంటి సందర్భంలో అతని అన్నదమ్ముడైనటువంటి సాదత్ అలీ ఆసిఫ్ ఉద్దౌలా తర్వాత ఆ రాజ్యాన్ని తనే పరిపాలించే అవకాశం తనకు వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి సందర్భంలో వాళ్ళ అన్నకి పిల్లలు పుట్టరు కదా అని సంతోషంగా ఉన్నప్పుడు వజీర్ అలీ అనే ఒక బాబు పుట్టాడు. అతని పేరు వజీర్ అలీ. అతను పుట్టినందుకు అతను ఏ విధంగా అయినా ఆ అవధ్ అనే ప్రాంతానికి రాజు అవుతాడు, ఎందుకంటే రాజకుమారుడు కాబట్టి. సో అందుకని రాజకుమారుడికి అతను శత్రువుగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. అది ఆయనకి ఇష్టం లేదు కాబట్టి తన ప్లేసు అతను తీసుకోబోతున్నాడని. पैदाइश को
సాదత్ అలీని అపని మౌత్ ఖయాల్ కియా. ఎందుకంటే ఈ రాజుకి తన కొడుకు ఎప్పుడైతే పుట్టాడో ఆ పుట్టిన కొడుకు తన రాజ్యాన్ని తీసుకోవడమే కాక నన్ను చంపేస్తాడు అనేటువంటి ఆ నమ్మకం అతనిలో కలిగి అదే వాళ్ళకి శత్రువుగా తయారయ్యాడు. लेफ्टिनेंट मगर सादत अली को अवध के तख्त पर बिठाने में क्या మసలేహత్ థీ. సో ఇప్పుడు లెఫ్టినెంట్ అడుగుతున్నాడు సాదత్ అలీని అవధి యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టడం కారణం ఏంటి, అది ఏ విధంగా జరిగింది అంటే అవధ్ రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఆసిఫ్ ఉద్దౌలా ఎవరైతే ఉన్నారో అతని కొడుకు వజీర్ అలీ రాజుగా ఉండాలి కదా. అతను 5 నెలలు కూడా పాలించాడు కదా. సో అతని తర్వాత అతని కొడుకైన వజీర్ అలీ 5 నెలలు పాలించిన తర్వాత ఇప్పుడు సాదత్ అలీ ఏ విధంగా దాని మీద కూర్చున్నాడు, దానికి కారణం ఏంటి, తను ఏ విధంగా రాజు అయ్యాడు అని లెఫ్టినెంట్ కర్నల్ని అడుగుతున్నారు. ఇప్పుడు కర్నల్ చెప్తున్నారు సాదత్ అలీ హమారా దోస్త్ హై और बहुत ऐష్ పసంద్ ఆద్మీ హై. సాదత్ అలీ మన స్నేహితుడు, అంతేకాకుండా అంటే ఏష్ ఆరామ్ అంటే ఎంజాయ్మెంట్ చేయడాన్ని చాలా ఇష్టపడేటువంటి వ్యక్తి సాదత్ అలీ. ఇస్లియే హమే అపని ఆది ముమలికత్ అంటే జాయిదాద్ దౌలత్ అంటే అతని సగం ఆస్తి. సాదత్ అలీ అనేటువంటి ఆయన బ్రిటిష్ వాళ్ళకి స్నేహితుడు, అంతేకాకుండా ఎంజాయ్మెంట్ చేయడాన్ని చాలా ఇష్టపడతాడు. అందుకని అతను ఏం చేశాడు, రాజు కావాలన్న ఆశ ఉన్నటువంటి ఈయన బ్రిటిషర్స్తో చేయి కలిపి అతనుకున్న ఆస్తిలో సగం ఆస్తి బ్రిటిషర్స్కి ఇచ్చేశాడు. దేదీ హై దేదీ ఔర్ 10 लाख రూపాయ నగద్, ఆస్తితో పాటు 10 లక్షల రూపాయల ధనాన్ని కూడా ఇచ్చాడు. బ్రిటిషర్స్ మన దేశంలో ఉన్న సమయంలో 10 లక్షలతో పాటు ఆస్తి ఇచ్చాడంటే ఎంత ఉన్నవాళ్ళో ఆలోచించండి. అబ్ ఓ బి మజే కర్తా హై ఔర్ అంబి. ఈ విధంగా అతను తన సగం ఆస్తిని దాంతోపాటు 10 లక్షలు మనకిచ్చాడు. ఇప్పుడు రాజయ్యి అతను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం అని కర్నల్ లెఫ్టినెంట్తో చెప్తున్నారు. అటువంటి సందర్భంలో లెఫ్టినెంట్ అడుగుతున్నాడు సునా హై ఏ వజీర్ అలీ अफगानिस्तान के बादशाह शाह जमा को हिंदुस्तान पर हमला करने की दावत ఆమంత్రణ. దావత్ అనే పదానికి అర్థం ఆమంత్రణ అంటే ఇన్విటేషన్ దే రహా హై. లెఫ్టినెంట్కి ఒక విషయం తెలిసింది, అందుకని ఆయన అంటున్నారు సునా హై. లెఫ్టినెంట్ అడిగినప్పుడు నేను విన్నాను వజీర్ అలీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి బాదుషా అయినటువంటి షాహే జమా అనేటువంటి ఆయన్ని హిందుస్థాన్ మీద అంటే మన ఇండియా మీద యుద్ధానికి రమ్మనమని ఇన్విటేషన్ ఇచ్చాడని నేను విన్నాను అని లెఫ్టినెంట్ కర్నల్తో అంటున్నారు. అప్పుడు కర్నల్ అంటున్నారు ఆఫ్ఘనిస్తాన్కు हमले की दावत सबसे पहले असल में टीपू सुल्तान ने दी, फिर वजीर अली ने भी उसे दिल्ली बुलाया और फिर शमशुद्दौला ने भी. అంటే కర్నల్ ఏమంటున్నారంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ఆ బాదుషా ఎవరైతే ఉన్నారో ఆయన్ని హిందుస్థాన్ మీద యుద్ధానికి రమ్మనమని చెప్పి ఇన్విటేషన్ ఇచ్చింది ఫస్ట్ వజీర్ అలీ కాదు, టిప్పు సుల్తాన్ అంటే మైసూర్ని పరిపాలించినటువంటి టిప్పు సుల్తాన్ గురించి చెప్తున్నారనమాట. ఆయన ఫస్ట్ ఇన్విటేషన్ ఇచ్చారు, ఆ తర్వాత వజీర్ అలీ కూడా ఇచ్చారు, ఆ తర్వాత ఆయన్ని ఇన్విటేషన్ చేసి ఢిల్లీకి ఆయన్ని పిలిపించారు. ఆ తర్వాత శంషుద్దౌలా అనే ఆయన కూడా ఆ ఆఫ్ఘనిస్తాన్ బాదుషాని పిలిచారు అని కర్నల్ క్లారిటీ ఇస్తున్నారనమాట. లెఫ్టినెంట్ కౌన్ శంషుద్దౌలా. ఇప్పుడు లెఫ్టినెంట్కి వజీర్ అలీ తెలుసు, టిప్పు సుల్తాన్ తెలుసు, కానీ శంషుద్దౌలా ఎవరో తెలియదు. అందుకే ఆయన ఎవరు అని అడుగుతున్నారు. కర్నల్ చెప్తున్నారు నవాబ్ బంగాల్ కా నిస్బత్తి అంటే రిస్తే బాయి అంటే దూరం రిలేషన్లో ఉన్నటువంటి అన్నదమ్ముడు వరుస అయ్యేటువంటి ఆయన అనమాట. నవాబు బంగాల్ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు ఎవరైతున్నారో
ఆయనకి దూరపు సంబంధి అన్నదమ్ముడు. ఆయన పేరు శంషుద్దౌలా అని చెప్తున్నారు. బహుత్ హీ ఖతర్నాక్ ఆద్మీ హై అంటే బహుత్ హీ అంటే చాలా ఎక్కువ అని, ఖతర్నాక్ అంటే డేంజరస్ పర్సన్ అని అర్థం. लेफ्टिनेंट इसका तो मतलब ये हुआ कि कंपनी के खिलाफ सारे हिंदुस्तान में एक लहर दौड़ गई है అంటే వీటన్నిటి విషయాల్ని వింటుంటే నాకేమనిపిస్తుంది అంటే కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా హిందుస్థాన్ అంతట్లో కూడా ఒక ఆ, వ్యతిరేకత అనేది పరుగులు పెడుతోంది అని నాకు అర్థమవుతుందని లెఫ్టినెంట్ కర్నల్ చెప్పిన విషయాన్ని బట్టి అర్థమవుతుందని చెప్తున్నారు. कर्नल చెప్తున్నారు, जी हाँ, और अगर ये कामयाब हो गई तो बक्सर और प्लासी के कारनामे धरे रह जाएंगे. అవును, వీళ్ళ యొక్క ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక సక్సెస్ అయిపోతే మన అధికారులైనటువంటి బక్సర్ అండ్ ప్లాసీ వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీని ఇక్కడ స్థాపించడానికి డెవలప్ అవ్వడానికి అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి అని చెప్తున్నారు. అంతే కర్నల్ అంటున్నారు. అంతేకాకుండా ఔర్ కంపెనీ జో కుచ్ లార్డ్ क्लाइव के हाथों हासिल कर चुकी है, लॉर्ड वेल्सली के हाथों सब खो बैठेगी. సో ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే లార్డ్ క్లైవ్ ద్వారా స్థాపింపబడి డెవలప్ అయిందో, ఎంత డెవలప్ అయిందో అదంతా కూడా ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పని మూలన ప్రస్తుతం ఉన్నటువంటి కంపెనీ హెడ్ అయినటువంటి ఆయన చేతుల ద్వారా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. కంపెనీ హెడ్ ఎవరు? లార్డ్ వెల్సీ. ఈయన చేతుల్లోంచి పోతుంది, చేయి జారిపోతుంది అని చెప్తున్నారు కర్నల్. ఇప్పుడు లెఫ్టినెంట్ అంటున్నారు, వజీర్ అలీకి ఆజాదీ బహుత్ ఖతర్నాక్ హై అంటే వజీర్ అలీ ఇప్పుడు అడవిలో ఉన్నారు, అందుకనే అడవిలో ఆయన పట్టుకోవడం కోసం వీళ్ళు టెంట్లు వేసుకొని ఉన్నారు. సో ఇప్పుడు ఆయన అడవిలో ఫ్రీగా అలా ఉండడం అంటే వీళ్ళు ఖైదు చేయకుండా వీళ్ళు పట్టుకోకుండా ఆయన ఫ్రీగా తిరుగుతున్నారు కదా. సో వీళ్ళకి పట్టుబడకుండా ఫ్రీగా తిరుగుతున్నటువంటి ఆయన యొక్క ఫ్రీడమ్ ఏదైతే ఉందో మన ఇంగ్లీష్ కంపెనీకి, ఈస్ట్ ఇండియా కంపెనీకి చాలా డేంజరస్ అని లెఫ్టినెంట్కి అర్థమైంది. సో అందుకని అలా అన్నారనమాట ఆయన. హమే కిసీ నా కిసీ తరహ్ ఇస్ షఖ్స్ కో గిరఫ్తార్ కర్ హీ లేనా చాహియే. మనము ఏ విధంగా అయినా ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ అంటే కిసీనా కిసీ తరా అనేదాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ ఈ వ్యక్తిని మనము అంటే అరెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అని లెఫ్టినెంట్ అంటున్నారు. ఇప్పుడు కర్నల్ చెప్తున్నారు. कर्नल पूरे एक फौज लिए उसका पीछा कर रहा हूँ और बरसों से वो हमारी आंखों में धूल झोंक रहा है और इन्हीं जंगलों में फिर रहा है. ఆయన కర్నల్ అంటున్నారు, మొత్తం సైన్యాన్ని తీసుకొని ఆయన వెనకాల తిరుగుతూ ఉన్నాను. ఎంతో కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మన కళ్ళల్లో మట్టి కొట్టేసి అతని ఈ అడవుల్లోనే తిరుగుతూ ఉన్నాడు, మన చేతుల్లోకి రావట్లేదు అని అన్నారు. ఉస్కే సాత్ చంద్ జాబాజ్ హై. వజీర్ అలీ ఉస్కే సాత్ అంటే వజీర్ అలీతో పాటు కొంతమంది, చంద్ అంటే కొంతమంది, జాబాజ్ అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రాణాన్ని పణంగా పెట్టేటువంటి ధైర్యశాలులు, బలశాలులైనటువంటి సైనికులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు అని అర్థం. ముట్టి భర్ ఆదమీ మగర్ ఏ దమ్ఖమ్ హై అంటే ఒక గుప్పిడు మనుషులు అంటే ఈయన ఉన్నటువంటి సైన్యము ముందు వజీర్ అలీ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాణాన్ని కూడా సైతం లెక్క చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుప్పిడు అంటే అంత తక్కువ మంది ఉన్నారు అని కర్నల్ అంటున్నారు. అయినప్పటికీ మన చేతికి దొరకట్లేదు వీళ్ళు, అంత తక్కువ మంది ఉన్నా, ఇంతమంది సైన్యం నాకున్నా మేము పట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. అప్పుడు లెఫ్టినెంట్ అంటున్నారు, సునా హై వజీర్ అలీ జాతి తౌర్ సే భీ బహుత్ బహాదూర్ ఆద్మీ హై. నేను విన్నాను వజీర్ అలీ గురించి, వాళ్ళ వంశం అంతా కూడా
చాలా ధైర్య సాహసం గలటువంటి వాళ్ళు అని అని చెప్తున్నారు అనమాట. కర్నల్ అంటున్నాడు, బహాదూర్ నా హోతా తో యూं కంపెనీ కే వకీల్ కో కత్ల్ కర్ దేతా. అవును, అతడు చాలా ధైర్య సాహసాలు గలవాడు, కాకపోతే కంపెనీ యొక్క లాయర్ని చంపేశాడా ఇంత ఈజీగా? అంత ధైర్యం కలవాడు కాబట్టి కంపెనీ లాయర్ని చంపాడు అని కర్నల్ అంటున్నాడు అనమాట. लेफ्टिनेंट ए कत्ल का क्या किस्सा हुआ था कर्नल. కర్నల్ చెప్పారు, వజీర్ అలీ ధైర్యవంతుడు కాకపోతే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఎలా చెప్పగలడు అని కర్నల్ అన్నాడు. మర్డర్ అనేది ఈ ఈ మర్డర్కి సంబంధించినటువంటి విషయం నాకు తెలియదే, అదేంటి అని ఇప్పుడు లెఫ్టినెంట్ అంటున్నారు. అప్పుడు కర్నల్ ఇలా సమాధానం చెప్తున్నారు, కిస్సా క్యా హువా థా, उसके उसको सॉरी उसको उसके पद से हटाने के बाद हमने वज़ीर अली को బనారస్ పహుంచా దియా. వజీర్ అలీ తన రాజ్యాన్ని 5 నెలలు పాలించిన తర్వాత పాలిస్తూ ఉన్నప్పుడు అతన్ని ఆ రాజ్యం నుంచి తీసేశారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ బాబాయి తన ఆస్తినిచ్చి 10 లక్షలు ఇచ్చినందుకు తీసేసిన తర్వాత ఆయన వజీర్ అలీ బనారస్కి వెళ్ళారు. और 3 लाख रुपया सालाना वजीर अली मकरर कर दिया. ప్రతి ఇయరు వజీర్ అలీ 3 లక్షల రూపాయలు బ్రిటిష్ వాళ్ళకి కట్టాల్సిందే అని బ్రిటిషర్స్ వాళ్ళు ఆయనకి ఒక నియమం పెట్టారు. कुछ महीने बाद गवर्नर जनरल ने उसे కలకత్తా కోల్కత్తా అప్పుడు కలకత్తా అనేవాళ్ళు, ఇప్పుడు కోల్కత్తా తలబ్ కియా. కొన్ని నెలల తర్వాత ఆయన్ని బనారస్ నుంచి కోల్కతాకి గవర్నర్ జనరల్ మార్చారనమాట, అంటే ట్రాన్స్ఫర్ చేశారు. ఎవరిని? వజీర్ అలీని గవర్నర్ జనరల్ బనారస్ నుంచి కలకత్తాకి ట్రాన్స్ఫర్ చేశారు. वजीर अली कंपनी के वकील के पास गया जो बनारस में रहता था और उससे शिकायत की कि गवर्नर जनरल उसे कलकत्ता में क्यों तलब करता है. ఎప్పుడైతే వజీర్ అలీ యొక్క రాజ్యం నుంచి వాళ్ళ బాబాయ్ మూలాన బ్రిటిష్ వాళ్ళు రాజ్యం నుంచి తీసేసి వాళ్ళ అండర్లో ఉండడం మూలాన వాళ్ళు చెప్పిన ప్లేస్కి అతన్ని ట్రాన్స్ఫర్ చేశారో ఆ ప్లేస్ ఏంటంటే బనారస్. ఆ ప్లేస్లో ఆయన వజీర్ అలీ ఉంటూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆ యొక్క కంపెనీ యొక్క గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వజీర్ అలీని బనారస్ నుంచి మళ్ళీ కలకత్తాకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు వజీర్ అలీ బనారస్కు వచ్చి కంపెనీ యొక్క లాయర్ని నన్ను గవర్నర్ గారు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని కంప్లైంట్ ఇచ్చారు. వకీల్ నే షికాయత్కి పర్వాహ్ నహీ కి. వకీలు ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్ని పట్టించుకోలేదు. పైగా కి ఉల్టా ఉసే బురా బలా సున్నా దియా. తిరిగి ఆయన ఇచ్చిన కంప్లైంట్ పట్టించుకోకపోగా ఆయన్ని తిట్టేశారు బాగా. ఎవరిని? లాయరు వజీర్ అలీని తిట్టారు. వజీర్ అలీకే తో दिल में यूं भी अंग्रेजों के खिलाफ नफरत कूट कूट कर भरी है. మొదటే వజీర్ అలీకి ఇంగ్లీష్ వాళ్ళంటే హృదయంలో అతి భయంకరమైనటువంటి కోపం నిండి ఉంది. ఉస్నే ఖంజర్ సే వకీల్ కా కామ్ తమామ్ కర్ దియా. అప్పుడు వజీర్ అలీ అలా అతను తిట్టినందుకు, లాయరు వజీర్ అలీని తిట్టినందుకు వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ఖంజర్ తీసుకొని ఆయన్ని పొడిచి చంపేశారనమాట. లెఫ్టినెంట్ ఔర్ భాగయ్య. లెఫ్టినెంట్ చెప్తున్నారు, ఓకే అలా చంపేసి పారిపోయాడా అని అంటున్నాడు. కర్నల్ అంటున్నాడు, అప్నే జానిసారోం సమేత్ ఆజంగఢ్కి తరఫ్ భాగయ్య. తనని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఆ లాయర్ని చంపిన తర్వాత ఆజంగఢ్ అనే ప్రాంతానికి పారిపోయాడు అని చెప్తున్నాడు. आजमगढ़ के हुक्मरानों ने उन लोगों को अपनी हिफाजत में घाघरा तक पहुंचा दिया.
ఆజంగఢ్ ప్రాంతానికి వెళ్ళినటువంటి వజీర్ అలీ అతని యొక్క సహచరుల్ని ఆజంగఢ్ ప్రాంతానికి పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళని చూసుకొని మంచిగా గౌరవ మర్యాదలుగా చూసుకొని వాళ్ళు घाघरा వరకు వాళ్ళని పంపించారనమాట. अब ये कारवा इन जंगलों में कई साल से भटक रहा है. సో వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ అడవిలో తిరుగుతూ ఉన్నారు అనని చెప్తున్నాడు. లెఫ్టినెంట్ మగర్ వజీర్ అలీకి స్కీమ్ క్యా హై. లెఫ్టినెంట్ అంటున్నాడు, ఇప్పుడు ఈ అడవిలో తిరుగుతున్న ఈ వజీర్ అలీ యొక్క స్కీమ్ ఏంటి అనని అడుగుతున్నారు కర్నల్ని. कर्नल చెప్తున్నారు, स्कीम ये है कि किसी तरह नेपाल पहुंच जाए, अफगानी हमले का इंतज़ार करे, अपनी ताकत बढ़ाए, सऊदत अली को उसके पद से हटाकर खुद अवध पर कब्जा कर ले और अंग्रेजों को హిందుస్థాన్ से निकाल दे. ఇంకా అతని ప్లాన్ ఏంటంటే ఏ విధంగా అయినా నేపాల్ చేరుకోవాలని, అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజు ఇండియా మీద యుద్ధం చేయడానికి రావాలని దానికోసం ఎదురు చూస్తూ, అలా ఆయన యుద్ధం చేయడం మూలన అతనితో కలవడంతో తన బలాన్ని పెంచుకొని సౌదత్ అలీ తన బాబాయ్ ఎవరైతే ఉన్నారో, తన రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి బాబాయ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఆ సింహాసనం మీద నుంచి తొలగించేసి తను ఆ యొక్క సింహాసనం పొందుకొని ఇంగ్లీషు వాళ్ళని హిందుస్థాన్ నుంచి పంపించేయాలనేది అతని స్కీము అని कर्नल చెప్తున్నారు. लेफ्टिनेंट नेपाल पहुंचना तो कोई ऐसा मुश्किल नहीं, मुमकिन है कि पहुंच गया हो. ఓ నేపాల్ చేరడం అనేది అంత కష్టమైన పని కాదు కదా, ఒకవేళ నేపాల్ వెళ్ళిపోయే ఉంటారు కూడా అనని లెఫ్టినెంట్ అంటున్నారు. कर्नल हमारी फौजे और नवाब सऊदत अली खां के सिपाही ही बड़ी सख्ती से उसका पीछा कर रहे हैं. మన యొక్క సైన్యము అంతేకాదు సౌదత్ అలీ యొక్క సైనికులు కూడా ఎంతో భయంకరంగా వాళ్ళని వెంబడిస్తున్నారు. హమే అచ్చీ తరహ మాలూమ్ హై కి ఓ ఇన్హీ జంగలో మే హై. మాకు బాగా తెలుసు అతను వజీర్ అలీ ఇదే అడవిలో ఉన్నాడు అనని కర్నల్ చెప్తున్నాడు. ఏక్ సిపాహీ తేజీ సే ధాకిల్ హోతా హై. ఇలా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఒక సిపాయి చాలా తొందరగా అక్కడికి వస్తాడనమాట. సో అప్పుడు జరిగిన సంఘటన ఏంటి, కర్నల్ ఉట్కర్ అంటే సడన్గా లేచి నుంచుని, అంత ఫాస్ట్గా వచ్చినందుకు సడన్గా లేచి నుంచుకొని క్యా బాత్ హై, ఏమైంది అనని, ఏంటి విషయం అని కర్నల్ ఆ సిపాయిని అడుగుతున్నారు. ఘోరా మీన్స్ గోరా అంటే తెల్ల సైనికుడు. దూర్ సే గర్ద్ ఉడ్తీ దికాయి దే రహీ హై. దూరం నుంచి దుమ్ము లెగుస్తూ కనపడుతుంది అనని చెప్తున్నాడు. कर्नल అన్నాడు, సిపాయియోం సే కహదో కి తయార్ రహే. మిగతా సైనికులందరితో చెప్పు రెడీగా ఉండమనని. ఎందుకంటే ఎవరో అయినా వచ్చినప్పుడు వాళ్ళని పట్టుకోవాలంటే అలా రెడీగా ఉండాలి కదా, అందుకని. సిపాయి సలాం కర్కే చలా జాతా హై. కర్నల్ చెప్పినటువంటి ఈ మాట విని నమస్కారం చేసేసి తను తిరిగి వెళ్ళిపోతాడు. లెఫ్టినెంట్ అప్పుడు అంటాడు, జో ఖిడ్కీ సే బాహర్ దేఖ్నే మే మస్రూఫ్ థా. అప్పుడు లెఫ్టినెంట్ కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఏమైంది, గర్ద్తో ऐसी उड़ रही है जैसे कि पूरा एक काफिला चला आ रहा हो, मगर मुझे तो एक ही सवार नजर आ रहा है. దుమ్ము లెగుస్తుంది కదా, ఆ లెగుస్తున్న దుమ్ము ఎలా ఉందంటే ఒక పెద్ద గుంపు, సైన్యపు గుంపే వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ నాకు మాత్రం ఒక మనిషి మాత్రమే సవార్ అంటే ఒక మనిషి గుర్రం మీద వస్తున్నట్టు కనపడుతుంది అని లెఫ్టినెంట్ కిటికీలోంచి చూసి చెప్తున్నాడు. అప్పుడు కర్నల్ అంటున్నాడు, కిటికీకే పాస్ జాకర్. అప్పుడు ఆ కర్నల్ కూడా కిటికీ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాను, హా ఏకీ సవార్ హై, సర్పట్ ఘోడా దౌడాయే చలా ఆ రహా హై. అవును ఒక్కడే ఉన్నాడు, అంతేకాకుండా ఆ గుర్రాన్ని చాలా వేగంగా తోలుకుంటూ వస్తున్నాడు అని చెప్తున్నాడు. లెఫ్టినెంట్ అంటున్నాడు, और सीधा हमारी तरफ आता मालूम होता है.
మనకి ఎలా కనపడుతున్నాడో అతను స్ట్రైట్గా మన వైపే వస్తున్నట్టే మనకి తెలుస్తుంది కూడా అని అంటున్నాడు. కర్నల్ తాళీ బజాకర్ సిపాయికు బులాతా హై. అప్పుడు కర్నల్ ఏం చేస్తాడు, క్లాప్స్ కొట్టి సైనికుల్ని పిలుస్తాడు. కర్నల్ ఏమంటున్నాడంటే సిపాయియోं से कहो इस सवार पर नजर रखे कि ये किस तरह जा रहा है. అప్పుడు కర్నల్ అంటున్నాడు సైనికుడిని పిలిచి, సిపాయి సలాం కర్కే చలా జాతా హై. ఎప్పుడైతే కర్నల్ ఒక చూడమని కనిపెట్టమని చెప్పారో అప్పుడు సిపాయి నమస్కారం చేసేసి వెళ్ళిపోతారు. లెఫ్టినెంట్ అంటున్నాడు, शुभ है कि तो कोई गुंजाइश ही नहीं, तेजी से इसी तरह आ रहा है, टापों की आवाज़ बहुत करीब आकर रुक जाती है. లెఫ్టినెంట్ అంటున్నారు, వేరే ఏ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. గుంజారిష్ హీ నహి అంటే అవసరమే లేదు, ఎందుకంటే చాలా ఫాస్ట్గా ఆ యొక్క వ్యక్తి ఇటే వస్తున్నాడని తెలిసిపోతుంది అని చెప్తున్నాడు. అంతలోకి గుర్రాల కాలి గిట్టలు ఏమైతే ఉంటాయో అది వాళ్ళ టెంట్కి దగ్గరగా వచ్చి ఆగినట్లు వాళ్ళకి తెలిసింది. సవార్ బాహర్ సే ముజే కర్నల్ సే మిల్నా హై. ఎవరైతే గుర్రం మీద సవారీ వచ్చారో అంటే హార్స్ రైడింగ్ చేసుకొని వచ్చారో అతన్ని సవార్ అని అంటున్నారు. సో అతను టెంట్ బయట నుంచి నేను కర్నల్ని కలవాలి అని అడుగుతున్నారు సైనికుడిని. గోరా చిల్లాకర్ బహుత్ కూబ్, ఓకే చాలా మంచిది అని చెప్పి ఆయన ఏం చేస్తాడు, సవార్ బాహర్ సే హీ, సరే చాలా మంచిది అని అంటే నేను కర్నల్ని కలవాలి అంటే ఓకే సరే మంచిది అంటే ఏదో చేయడానికి హమ్లా చేయడానికి వచ్చిన వ్యక్తి కాదు అని అర్థమయ్యి ఓకే సరే మంచిది అని అంటాడనమాట. అప్పుడు సవార్ అంటాడు, బయట నుంచే చూద్దాం ఏరియా అని అడుగుతారు. గౌరా చెప్తున్నాడు, అందర్ ఆకర్ హుజూర్ సవార్ ఆప్సే మిల్నా చాతా హై. కర్నల్ అంటారు బేజ్దో. ఇప్పుడు ఆ సైనికుడు కర్నల్ దగ్గరకు వచ్చి ఆయనతో చెప్తారు, ఆయన మిమ్మల్ని కలవాలని వచ్చినటువంటి వ్యక్తి కలవాలనుకుంటున్నారు అని పర్మిషన్ తీసుకుంటారు కదా. సో అతను ఓకే పంపించు అని అంటారు. లెఫ్టినెంట్ చెప్తున్నాడు, వజీర్ అలీ కా కోయి ఆద్మీ హోగా, హమ్సే మిల్కర్ ఉసే గిరఫ్తార్ కర్వానా చాతా హోగా. లెఫ్టినెంట్కి ఏమనిపించిందంటే వజీర్ అలీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి వాళ్ళ బాబాయ్ ఎలా మనతో కలిసి వాళ్ళ రాజ్యాన్ని పోగొట్టి తను రాజయ్యాడో అట్లానే అతని వజీర్ అలీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మనతో కలిసి మన దగ్గరకు వచ్చి అతన్ని వజీర్ అలీని మనతో అరెస్ట్ చేయించాలనుకుంటున్నట్టున్నాడు అని లెఫ్టినెంట్ అంటాడు. కర్నల్ అంటాడు, ఖామోష్ రహో అంటే సైలెంట్గా ఉండు అని అంటాడు. బ్రాకెట్లో సవార్ సిపాయికి సాత్ అందర్ ఆతా హై. ఆయన సైలెంట్గా ఉండని ఎందుకన్నారు, సిపాయితో పాటు ఆ యొక్క సవార్ ఎవరైతే ఉన్నారో లోపలికి వచ్చారనమాట. సవార్ అంటున్నాడు, ఆతే హీ పుకార్ ఉడతా హై తన్హాయి. ఆ సవారు లోపలికి రావడంతోనే తన్హాయి అని అంటాడు. తన్హాయి అంటే ఏకాంతం అని అర్థం. కర్నల్ అంటాడు, సాహబ్ యహా కోయి గైర్ ఆద్మీ నహీ హై, ఆప్ రాజదిల్ కహేదే. అప్పుడు కర్నల్ అంటారు, అయ్యగారు అన్నట్టు ఇక్కడ ఎవరు కూడా వేరే వాళ్ళు లేరు, మీరు ధైర్యంగా ఏదైనా మాట్లాడచ్చు అని అంటారనమాట. సవార్ చెప్తాడు, దీవార్ అమ్గోష్ దారద్ తన్హాయి. ఆయన ఏమంటాడు, గోడలకు కూడా చెవులు ఉంటాయి కాబట్టి నాకు ఏకాంతం కావాలి అని సవార్ అంటాడు. అప్పుడు कर्नल लेफ्टिनेंट और सिपाही को इशारा करता है, दोनों बाहर चले जाता है. లెఫ్టినెంట్ని సిపాయిని వెళ్ళిపోమని చెప్పి సైగ చేస్తాడు కర్నల్. సో వాళ్ళిద్దరు బయటకు వెళ్ళిపోతారు. జబ్ కర్నల్ और सवार खेमे में तन्हा रह जाते हैं तो जरा वक्त के बाद चारों तरफ देखकर. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారో వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారో కొంత సమయం తర్వాత అన్ని వైపులు చూసి సవార్ ఇలా అంటాడు. సవార్ कहता है, సవార్ आपने इस ముకాం పర్ క్యోं కేమా డాలా హై. మీరు ఈ ప్లేస్లో ఎందుకు టెంట్ వేసుకొని ఉన్నారు అని వచ్చినటువంటి సవారు కర్నల్ని అడుగుతున్నాడు, అంటే హార్స్ రైడర్. కర్నల్
कंपनी का हुक्म है कि वजीर अली को गिरफ्तार किया जाए. కంపెనీ మాకు ఆర్డర్స్ ఇచ్చింది వజీర్ అలీని అరెస్ట్ చేయమని, అందుకే ఇక్కడ టెంట్ వేసుకుని ఉన్నామని కర్నల్ చెప్తున్నాడు. సవార్ అంటాడు, లేకిన్ ఇతనా లవలష్కర్ క్యా మాయనే, ఇంతమంది సైనికులు ఎందుకు, ఏం ఉపయోగం, ఇంతమంది సైనికులకి ఏం ఉపయోగం ఉంది అని అంటాడు. అప్పుడు కర్నల్ అంటాడు, గిరఫ్తారీ మే మదద్ దేనేకే లియే, అరెస్ట్ చేయడంలో సహకరించడం కోసం ఇంతమంది సైన్యం ఉంచుకున్నాను అని చెప్తాడు. సవార్ అడుగుతాడు, వజీర్ అలీకి గిరఫ్తారీ బహుత్ ముష్కిల్ హై సాబ్. ఏమని చెప్తున్నాడంటే సవారు, వజీర్ అలీని అరెస్ట్ చేయడం చాలా కష్టమైన పని సాబ్ అని అంటాడు. కర్నల్ అంటాడు, క్యూ, ఎందుకు? సవార్ చెప్తున్నాడు, ఓ ఏక్ జాబాజ్ సిపాయి హై, ఆయన ఒక ప్రాణాలను తెగించగలిగేటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి ఒక సైనికుడు, అందుకని అతన్ని అరెస్ట్ చేయలేము అని సవార్ అంటున్నాడు. కర్నల్ అంటాడు, मैंने भी ये सुन रखा है, आप क्या चाहते हैं, నేను కూడా ఇలానే విన్నాను ఆయన విషయంలో, కానీ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు అని కర్నల్ సవార్ని అడుగుతాడు. సవార్ అంటాడు, చంద్ కార్తూస్, నా కొన్ని గన్లో వేసేటువంటి బుల్లెట్స్, వాటిని కార్తూస్ అనేవాళ్ళు, ఎందుకంటే అవి ఒక విధమైనటువంటి ఆ రోజుల్లో మట్టితో ఏమేమో వాటితో తయారు చేసేవాళ్ళు కదా, అందుకని అలా పిలిచేవాళ్ళు అనమాట. సో అప్పుడు కర్నల్ అంటే కిస్లియే, ఎందుకు మీకు కార్తూస్ కావాలి అని అడుగుతారు. అప్పుడు సవార్ అంటాడు, వజీర్ అలీకో గిరఫ్తార్ కర్నేకే లియే, వజీర్ అలీని అరెస్ట్ చేయడానికి నాకు కార్తూస్ కావాలి అని చెప్తారు. కర్నలు, ఈలో 10 కార్తూస్, వజీర్ అలీని అరెస్ట్ చేయడానికి కార్తూస్ అడుగుతున్నాడని చెప్పి సంతోషం వచ్చేసి, నా పని కొంచెం సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి, నా కష్టం తీరిపోతుందని చెప్పి కర్నలు ఆనందంలో కర్నల్ అంటారు, ఈలో 10 కార్తూస్. ఎప్పుడైతే తను సాల్వ్ చేయబోతున్నాడని ఆనందం ఉందో ఆ టైంలో వెంటనే కార్తూస్ ఇచ్చేస్తారు కర్నల్. ఇవి తీసుకోండి అని 10 కార్తూస్ అతనికి ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు సవార్ అంటాడు, ముస్కురాతే హుయే శుక్రియా, నవ్వుతూ థ్యాంక్ యూ చెప్తాడు. అప్పుడు కర్నల్ అంటాడు, ఆప్కా నామ్ క్యా హై, మీ పేరేంటని అప్పుడు కర్నల్ ఆయన్ని అడిగి కనుక్కుంటారు. అప్పుడు సవార్ ఏమని చెప్తాడంటే, వజీర్ అలీ, నా పేరు వజీర్ అలీ అని చెప్తాడు. आपने मुझे कारतूस दिए इसलिए आपकी जान बख्शी करता हूँ, ये कहकर बाहर चला जाता है. टापों का शोर सुनाई देता है. कर्नल एक सन्नाटे में है. हक्का बक्का खड़ा है कि लेफ्टिनेंट अंदर आता है. ఎప్పుడైతే పేరు అడుగుతాడో కర్నల్, అప్పుడు సవారు నా పేరు వజీర్ అలీ అని చెప్తాడు. అంతే చెప్పడమే కాకుండా ఏమంటాడంటే, మీరు నాకు కార్తూస్ ఇచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని ప్రాణంతో వదిలేస్తున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ కర్నల్ షాక్కి గురైపోతాడు. ఎప్పుడైతే అతను వజీర్ అలీ అని చెప్పాడో ఆ మాట విని షాక్కి గురైపోతాడు. ఎంత ధైర్యంతోనే అతన్ని పట్టుకోవడానికి వచ్చినటువంటి కర్నల్ దగ్గరికి ఎంత ధైర్యంగా వజీర్ అలీ వచ్చి కార్తూస్ అడుగు తీసుకున్నాడో అతని యొక్క ధైర్యాన్ని చూసి అతను నోరు తెరిచి అట్లా స్టన్ అయిపోయి ఉంటారు అనమాట, స్టాచ్యూ లాగా. అటువంటి సందర్భంలో ఆ వజీర్ అలీ బయటికి వెళ్ళిపోయి తన గుర్రాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. గుర్రము పాదాల శబ్దము దూరముగా వెళ్తూ ఉంటుంది. ఇంతలో కర్నలు నిశ్చేష్టుడై ఉండగా ఆ సమయంలో లెఫ్టినెంట్ లోపలికి వస్తాడు. లెఫ్టినెంట్ అడుగుతాడు, ఎవరు అతను అని. అప్పుడు కర్నల్ చెప్తాడు, దబీ జబాన్ సే అప్నే ఆప్సే కహతా హై, పైకి ఏం చెప్పకుండా మనసులో తను అనుకుంటాడు. పైకి ఏమని చెప్తాడంటే, ఏక్ జాబాజ్ సిపాయి, ఒక ధైర్య సాహసాలు ప్రాణాన్ని కూడా పణంగా పెట్టగలిగేటువంటి ఒక సిపాయి, ఒక సైనికుడు అని మాత్రమే రిప్లై ఇస్తాడు. అది కూడా మనసులోనే అనుకుంటాడు కానీ పైకి అనడు. ఈ విధంగా మన దేశంలోంచి బ్రిటిషర్స్ని బయటకు వెళ్ళడానికి కొంతమంది ఎంతగా పోరాడారో, ఎంతగా వ్యతిరేకించారో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.